హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ 5 kg చికెన్ బోన్లెస్ పికిల్. దీని టేస్ట్ చాలా బాగుంటుంది. ప్రాసెస్ కి వెళ్దాం. చికెన్ ముక్కల్ని ఐస్ క్యూబ్స్ లాగా కట్ చేయించి వాటర్ తో 2 సార్లు కడిగి వాటర్ వంపేసి పసుపు ఉప్పు వేసి బాగా కలిపి మళ్ళీ కడిగి బయటికి తీసేయాలి. కుక్ చేసే ముందు చికెన్ లోకి ఉప్పు పసుపు వేసి బాగా కలిపి స్టవ్ ఆన్ చేసి కుక్ చేయాలి. చికెన్ లో వాటర్ బయటికి వచ్చి ఇంకిపోయిన తర్వాత వేడి ఆయిల్ లో వేసి కుక్ చేయాలి. చికెన్ ముక్కలని కలుపుకుంటూ చికెన్ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ విధంగా వచ్చిన తర్వాత బయటికి తీసేయాలి. ఇలా అన్ని చికెన్ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బయటికి తీసేసి ఇదే ఆయిల్ లో ఇంట్లో తయారు చేసుకున్న ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకుంటూ అల్లం పేస్ట్ కలర్ మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. పెద్ద బౌల్లోకి ఈ ముక్కలు వేసి తర్వాత ఇందులోకి పచ్చడి మసాలాలు, రుచికి తగినంత ఉప్పు, రుచికి తగినంత కారం, 1 కప్పు నిమ్మకాయ రసం పోసి బాగా కలిపి ఆయిల్ చల్లారిన తర్వాత ఇందులోకి పోసి బాగా కలిపి 2 నుంచి 3 రోజులు మగ్గిస్తే చాలా టేస్టీ అయిన 5 కిలోల బోన్లెస్ చికెన్ పికిల్ రెడీ. ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా ఈ పికిల్ కావాలంటే swarnapickle.com అనే వెబ్సైట్ లోకి వెళ్ళి బుక్ చేసుకోండి. చాలా బాగుంది టేస్ట్.